ఈ కేవైసీ ఆన్లైన్ చేయాలనుకుంటే కనుక ఆధార్ వర్చువల్ ఐడి ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఒక ఏసీకే ఐడి అనేది జనరేట్ అవుతుంది. చాలా ఫండ్ మేనేజర్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. కనుక మనకి అవైలబుల్ పేమెంట్ మెథడ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఎన్ఎస్ టెక్ తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఎన్పిఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ బెనిఫిట్స్, అలాగే ఎన్పిఎస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే న్యూ డ్రాఫ్ట్ ప్రపోజల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. ఈ వీడియోలో మనం మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటైర్మెంట్ టైంకి 1 crore కార్పస్ జనరేట్ అవుతుందో ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ ద్వారా డిస్కస్ చేసుకున్నాం. అలాగే నేను టుడే ఎన్పిఎస్ అప్లై చేయబోతున్నాను. సో ఎన్పిఎస్ అప్లై చేయడం ఎలానో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎన్పిఎస్ ట్రస్ట్ క్యాలిక్యులేటర్ ద్వారా మనము ఎన్పిఎస్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో మనం ఇక్కడ ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్ సెక్టర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ అయితే నాన్ గవర్నమెంట్. ఎన్పిఎస్ వాస్తవ్యం వచ్చేసి ఇది మైనర్ పెన్షన్ స్కీమ్. దీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అలాగే స్కీమ్ అవైలబిలిటీలో మనకి C50, LC25 అలాగే కార్పొరేట్ CG అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ వచ్చేసి LC75 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను 30 yearsగా అజ్యూమ్ చేసుకుంటున్నాను. అలాగే మై ఎగ్జిస్టింగ్ ఎన్పిఎస్ కార్పస్. సో నేను ఫస్ట్ టైం ఎన్పిఎస్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 0 ఎంటర్ చేస్తున్నాను. సో అలాగే ఐ వుడ్ లైక్ టు కంట్రిబ్యూట్. సో మంత్లీ మీరు ఎన్పిఎస్కి ఎంత కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మంత్లీ కంట్రిబ్యూషన్ 5,000 రూపీస్గా ఎంటర్ చేస్తున్నాను. అలాగే మీరు ఎంత ఏజ్ వరకు మీరు ఎన్పిఎస్లో కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 60 years మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే రిటైర్మెంట్ తర్వాత మీరు ఏ ఏజ్లో మీరు లంసమ్గా విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నారో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను వచ్చేసి 60 years తర్వాతనే లంసమ్గా విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ కంట్రిబ్యూషన్. సో మీరు యాన్యువల్లీ ఏమైనా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారా మీ కంట్రిబ్యూషన్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ 0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే మై ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 10%గా అజ్యూమ్ చేసుకుంటున్నాను. నేను ఎందుకు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 10%గా సెలెక్ట్ చేసుకుంటున్నానంటే మా ఫ్రెండ్ ఒక అతను ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. తను లాస్ట్ 10 yearsగా ఎన్పిఎస్లో కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఇక్కడ తన కంపెనీకి కూడా ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అనేది ఇస్తుంది. సో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ప్లస్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కలిపి తనకు యావరేజ్ రిటర్న్స్ అరౌండ్ 10% ఏవో వచ్చాయి. సో కాబట్టి నేను ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 10%గా అజ్యూమ్ చేసుకుంటున్నాను. అలాగే మనకి రిటైర్మెంట్ తర్వాత ఎంత పర్సెంటేజ్ యాన్యుటీ బై చేయాలనుకుంటున్నామో మనం ఇక్కడ పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం వచ్చేసి 40% యాన్యుటీ పర్చేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్పెక్టెడ్ యాన్యుటీ రేట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 7.5%గా అజ్యూమ్ చేసుకుంటున్నాను. అలాగే మీ డిజైర్డ్ మంత్లీ పెన్షన్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను 20,000 రూపీస్గా ఎంటర్ చేసుకుంటున్నాను. సో మనం ఇక్కడ పైకి స్క్రోల్ చేసి క్యాల్కులేట్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. మనం మంత్లీ 5,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే రిటైర్మెంట్ అయ్యి టోటల్గా 1 crore కార్పస్ అనేది జనరేట్ అవ్వచ్చు. అలాగే లంసమ్ విత్డ్రాల్ మనము 62 lakhs అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే మంత్లీ పెన్షన్ వచ్చేసి 25,000 రూపీస్ అనేది వస్తుందనేసి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మన టోటల్ కార్పస్లో మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కనుక చూసినట్లయితే ఇంకా 17,85,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ మీద టోటల్ రిటర్న్స్ వచ్చేసి 85,81,625 రూపీస్ అనేది చూపిస్తుంది. అలాగే మనము యాన్యుటీ వాల్యూ వచ్చేసి 41,46,650 రూపీస్కి మనం యాన్యుటీ బై చేయొచ్చు. అలాగే లంసమ్గా 62 lakhs అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. సో ఇదంతా వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మాత్రమే. యాక్చువల్ రిటర్న్స్ వచ్చేసి మార్కెట్ పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటాయి. లేదు నేను మంత్లీ 5,000 రూపీస్ కంట్రిబ్యూట్ చేయలేను, మంత్లీ 2,000 రూపీస్ మాత్రమే కంట్రిబ్యూట్ చేయగలను అనుకున్నట్లయితే కనుక కంట్రిబ్యూషన్ దగ్గర మీరు 2,000 రూపీస్ ఎంటర్ చేసి మీ రిటైర్మెంట్ టైంకి ఎంత కార్పస్ జనరేట్ అవుతుందో మీరు క్యాల్కులేట్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ క్యాల్కులేటర్ ద్వారా రిటైర్మెంట్ టైంకి 1 crore కార్పస్ ఎలా జనరేట్ అవుతుందో మనం చెక్ చేసుకున్నాము. సో మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ మంత్లీ 5,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన రిటైర్మెంట్ టైంకి 1 crore కార్పస్ అనేది జనరేట్ అవ్వచ్చు అనేసి క్యాల్కులేటర్ ద్వారా మనం చూసుకున్నాం. అలాగే ఎన్పిఎస్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఎన్పిఎస్కి అప్లై చేసుకోవడానికి మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ రెడీగా పెట్టుకుని ఉండాలి. అలాగే యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు
మీరు రెడీగా పెట్టుకొని ఉండాలి. ఈ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఓటీపీ వెరిఫికేషన్ కోసము. సో మీరు ఇవి ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకొని ఉండాలి. మరి ఎన్పిఎస్ని ఏ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చో చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అఫీషియల్ ఈఎన్పిఎస్ వెబ్సైట్స్ లైక్ కే ఫైన్టెక్, క్యాంప్స్ ఎన్పిఎస్, అలాగే ప్రోటీన్ వెబ్సైట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఇందులో ఏదో ఒక వెబ్సైట్ ద్వారా ఎన్పిఎస్కి అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి ప్రోటీన్ ఈఎన్పిఎస్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయబోతున్నాను. సో ఈఎన్పిఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి అప్లై నౌ అని ఉంది. సో నేను అప్లై నౌ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇనిషియల్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి ఇండివిజువల్ సబ్స్క్రైబర్ కింద రిజిస్టర్ నౌని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇండివిజువల్ సబ్స్క్రైబర్ కిందని రిజిస్టర్ నౌ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం పర్సనల్గా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇండివిజువల్ సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇనిషియల్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన పాన్ నెంబరు, అలాగే మన మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి బిగిన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అంతా ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత బిగిన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మన డీటెయిల్స్ వెరిఫై చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అయింది. ఇక్కడ న్యూ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ కింద రిజిస్టర్ విత్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆధార్ అండ్ డాక్యుమెంట్ విత్ డిజిటల్ లాకర్ అనేసి. సో మీ దగ్గర డిజిటల్ లాకర్ అకౌంట్ ఉంటే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ విత్ డిజిటల్ లాకర్ అనేసి. లేకుంటే కనుక ఆధార్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ ఆప్షన్ కింద ఆధార్ నెంబరు, ఆధార్ వర్చువల్ ఐడి, అలాగే ఆధార్ ఆఫ్లైన్ అని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆధార్ వర్చువల్ ఐడి అంటే కనుక ఇది ఆధార్ నెంబర్కి ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది. సో ఇది ఈకేవైసీ ఆన్లైన్ చేయాలనుకుంటే కనుక ఆధార్ వర్చువల్ ఐడి ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. లేదు ఆఫ్లైన్ కేవైసీ చేయాలనుకుంటే కనుక ఈ ఆఫ్లైన్ హెచ్ఎంఎల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సెలెక్షన్ ఆప్షన్ కింద కూడా ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ, అలాగే ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీస్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఒక ఏసీకే ఐడి అనేది జనరేట్ అవుతుంది, అక్నాలెడ్జ్మెంట్ ఐడి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ కంటిన్యూ. మనం కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే వెరిఫైడ్ డీటెయిల్స్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మన ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అన్నీ వస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన ఫోటో ఆటోమేటిక్గా ఫెచ్ అయి ఉంటుంది ఆధార్ కార్డు నుంచి. సో మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మన సిగ్నేచర్ ఒకటి మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్ కాపీ సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అలాగే ఇమేజ్ సైజు వచ్చేసి 2 KB నుంచి 5 MB మధ్యలో ఉన్నట్లయితేనే మనకి అప్లోడ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. అలాగే ఇక్కడ మీ ఫాదర్ లేదా మదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు పిఆర్ఏఎన్ కార్డు అండ్ వెల్కమ్ కిట్ ఏ టైప్లో కావాలనుకుంటున్నారో కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎన్పిఎస్ ఎవరి ద్వారా తెలుసుకున్నారో, అలాగే మీ మ్యారిటల్ స్టేటస్, అలాగే రెసిడెన్షియల్ స్టేటస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక నెక్స్ట్ మనకి FATCA డీటెయిల్స్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక సో నెక్స్ట్ వచ్చేసి మనకు టైర్ 1 సెటప్ అనేది ఓపెన్ అయింది. సో మనము ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోబోయే ముందు పెన్షన్ ఫండ్ మేనేజర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ సెలెక్ట్ ఫండ్ మేనేజర్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక మనం చాలా ఫండ్ మేనేజర్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. HDFC పెన్షన్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్, అలాగే కోటక్ మహీంద్రా, SBI పెన్షన్ ఫండ్, LIC, UTI, టాటా పెన్షన్ ఫండ్, DSP పెన్షన్ ఫండ్, అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ ఫండ్ కూడా చూడవచ్చు. సో మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఫండ్ మేనేజర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోబోయే ముందు ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్ యొక్క లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ HDFC పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సేవ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లలో 3 ఆప్షన్స్ ఉన్నాయి: బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్, ఆటో చాయిస్ అండ్ యాక్టివ్ చాయిస్ లైఫ్ సైకిల్. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ ఫండ్ అంటే కనుక 50% ఈక్విటీ పోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మిగిలినటువంటి 50% వచ్చేసి సేఫర్ డెప్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే యాక్టివ్ చాయిస్ అంటే కనుక అసెట్ అలొకేషన్ని మనమే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు.
అలాగే ఆటో చాయిస్ లైఫ్ సైకిల్ ఫండ్‌లో అగైన్ 3 ఉన్నాయి. LC75, LC50 అలాగే LC25. సో, ఇక్కడ LC75 అంటే గనుక 75% ఈక్విటీ పోర్షన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మిగిలినటువంటి 25% వచ్చేసి సేఫర్ డెబ్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారని చెప్పుకున్నాం. అలాగే LC50 అంటే గనుక 50% ఈక్విటీ పోర్షన్‌లో 50% వచ్చేసి సేఫర్ డెబ్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇక్కడ మన ఏజ్ పెరిగే కొద్దీ సో ఈక్విటీ పోర్షన్ అనేది డిక్రీజ్ చేస్తూ వస్తారు. అలాగే LC25 అంటే కనుక 25% ఈక్విటీ పోర్షన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మిగిలినటువంటి 85% వచ్చేసి సేఫర్ డెబ్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, ఇక్కడ మీ రిస్క్ లెవెల్‌ని బేస్ చేసుకొని మీకు నచ్చినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే LC50ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ అలాగే నామినీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్‌లో మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ అకౌంట్ టైప్‌ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నామినీ డీటెయిల్స్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నామినీ డీటెయిల్స్లో నామినీ నేము, నామినీ ఏజ్ అలాగే నామినీ యొక్క రిలేషన్షిప్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మన పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, కంట్రీ ఆఫ్ బర్త్ అలాగే నేషనాలిటీ, ఆక్యుపేషన్ డీటెయిల్స్ అలాగే యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన వెంటనే మనకి ఒక పాపప్ పేజ్ అనేది వచ్చిందనమాట. సో, ఎన్‌పీఎస్‌ని మీరు ఎలా సైన్ ఇన్ అవ్వాలనుకుంటున్నారనేసి నేను ఓటీపీ అథెంటికేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు వచ్చినటువంటి ఓటీపీస్‌ని మనం ఎంటర్ చేసిన వెంటనే థర్డ్ స్టెప్ అనేది ఓపెన్ అయింది. సో, నేను ఇక్కడ టైర్ 1 అకౌంట్ అండ్ టైర్ 2 అకౌంట్ 2 అకౌంట్ ఓపెన్ చేశాను. టైర్ 1 అకౌంట్‌కి మినిమమ్ కంట్రిబ్యూషన్ వచ్చేసి ₹500. టైర్ 2 అకౌంట్‌కి మినిమమ్ కంట్రిబ్యూషన్ వచ్చేసి ₹1000. సో, మనం ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక మనకి అవైలబుల్ పేమెంట్ మెథడ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. మీకు నచ్చినటువంటి మెథడ్ ద్వారా మీరు పేమెంట్ కంప్లీట్ చేసినట్లయితే కనుక మనకి PRAN నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ ఈ PRAN నెంబర్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. అలాగే మీ మొబైల్ నెంబర్కి SMS కూడా వస్తుందన్నమాట. ఇక్కడ సో, ఇలా సింపుల్గా ఆన్లైన్లోనే మీరు ఎన్‌పీఎస్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.